వెల్కమ్ టు డాట్ న్యూస్. మనం ఇప్పుడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నాము. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు చాలా మంది లీడర్స్ అంటే జలీల్ ఖాన్ కావచ్చు, లేకపోతే మంత్రి వెల్లంపల్లి కావచ్చు, ఇంకా ఇలాంటి వాళ్ళందరూ కూడా పార్టీలు మారుతూ వస్తూ వెళ్తూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన రోజు నుంచే ఆయనతో పాటు నడిచిన ఒక వ్యక్తికి, ఒక సామాన్యమైన నాయకుడికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సీట్ ఇచ్చారు. ఆయనే షేక్ ఆసిఫ్. సో ఈరోజు మనతో షేక్ ఆసిఫ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఇప్పుడు సుజనా చౌదరి ఇక్కడ బీజేపీకి వచ్చింది కూటమిలో భాగంగా. సో ఆయన మీద పోటీ చేయబోతున్నారు. ఆయనేమో చాలా రిచ్ అని చెప్తారు. సో ఆయన మీద పోటీ పడడానికి మీకున్న అర్హతలు ఏంటి? నాకున్న అర్హతలు, నేను స్థానికుణ్ణి, ముఖ్యంగా నేను ఇక్కడ స్థానికుణ్ణి, ఒక కార్పొరేటర్గా, ఒక సమన్వయకర్తగా, ఒక చైర్మన్గా నేను ప్రజలకి అందుబాటులో ఉంటూ నా వంతు నేను సహాయ సహకారాలు అందించి నేను వాళ్ళలోనే ఉంటూ వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుంటూ ముందుకెళ్ళాను. తప్పకుండా నేను నిత్యం ప్రజల్లో ఉంటాను. అలాగే జగనన్న ఏదైనా పథకాలు ఉన్నా సరే ఆ పథకాలన్నీ ప్రజలకు చేరువయ్యేటట్టుగా నేను నా వంతు నేను సహాయ సహకారాలు అందించాను. ఆ ఒక్క పార్టీకి ఆకట్టుకొని ఉన్నాను. అలాగే పార్టీ వెంటే ఉన్నాను. నేను ఎంతమంది నన్ను ఎన్ని ప్రలోభాలు పెట్టినా సరే నేను పార్టీ విడలేదు. నాకు చాలామంది నానా రకాలుగా అంటే ఎలాంటి ప్రలోభాలు వచ్చినాయి? ఏ పార్టీకి రమ్మని అడిగారు? ఇంట్రెస్ట్ అది ఆ రోజుల్లో జలీల్ ఖాన్ గారు పార్టీ మారినప్పుడు నాకు కూడా తెలుగుదేశంలో రమ్మని చెప్పి నాకు చాలా ఇబ్బందులు కూడా గురి చేయడం, అలాగే ఏమైనా సరే నేను నిన్ను ఆదుకుంటాను, నీకు అన్ని విధాలుగా నేను సహాయ సహకారాలు అందిస్తాను, అది ఇదని చెప్పినా సరే నేను నమ్మలా. నేను గెలిచింది కార్పొరేటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పేసి నేను ఉన్నాను. తర్వాత నేను ఉన్నందుకు జగనన్న నాకు పిలిచి సమన్వయకర్తగా 2016లో ఇవ్వడం జరిగింది. ఆ 2016లో సమన్వయకర్తగా ఇవ్వడం, ఆయన ఏదైతే బాధ్యతలు చెప్పారో ఆ బాధ్యతలు నేను 22 డివిజన్లు, ఒక కొండ ప్రాంతం ఎక్కువ, ఇక్కడ ఒక 12-13 డివిజన్ల దాకా కొండ ప్రాంతమే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటే. ఆ కొండ ప్రాంతం మొత్తం తిరిగి గడప గడప కార్యక్రమం నేను చేపట్టడం, అలాగే జగనన్న నాకు వారానికి 2 సార్లు ఆయనే ఫోన్ చేసి బాగా తిరుగుతున్నావు, బాగా ప్రజల్లోకి వెళ్తున్నావు, చాలా చక్కగా చేస్తున్నావు అని చెప్పేసి జగనన్న కూడా నాకు చాలా మెచ్చుకునేవాళ్ళు. ఆ ఒక్క రీతి వల్లే నేను జగనన్న దృష్టికి వెళ్ళడం, అలాగే జగనన్న ఏదైతే ప్రజా సంకల్ప యాత్ర పెట్టారో ఆ ప్రజా సంకల్ప యాత్రలో ఇడుగులపాయ నుంచి ఇచ్చాపురం దాకా నేను జగనన్న వెంటే వెళ్ళడం, కలవడం, ఇక్కడ నియోజకవర్గ సమస్యలు ఆయనకి వివరించడం, అలా ముందుకు సాగాను. సో నియోజకవర్గంలో మీరు సమస్యలు వివరించానంటున్నారు. అలానే వెల్లంపల్లి మంత్రిగా ఉన్నారు, అంటే గతంలో ఈ నియోజకవర్గానికి ఇప్పుడు కూడా. సో ఇంకా ఫుల్ఫిల్ కాని సమస్యలు చాలా ఉన్నాయి అంటున్నారు. రేపు ఆ సమస్యలు ఈ ఎన్నికలకి ఏదైనా అవరోధంగా ఉంటాయంటారా? లేదండి, పశ్చిమ నియోజకవర్గంలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలతో 450 కోట్ల రూపాయలతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. బీటీ రోడ్లు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, అలాగే సైడ్ డ్రైన్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ పనులు కానివ్వండి, వాటర్ పైప్ లైన్ కానివ్వండి, అలాగే కొండ ప్రాంతం కూడా వాటర్ ట్యాంకులు కానివ్వండి, రిటైనింగ్ వాల్స్ కానివ్వండి, మెట్ల మార్గాలు కానివ్వండి, అనేక వసతులు ఎవరైతే కొండ ప్రాంతం నివసించే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అన్ని సదుపాయాలు కల్పించి వాళ్ళకి కొండపై ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారా అందజేయడం జరిగింది. అంటే మీరు చెప్పారు ఇంతకు ముందు మాట్లాడినప్పుడు జలీల్ ఖాన్ ప్రలోభ పెట్టారు. ఎందుకని జగన్ గారితోనే ఉండాలని మీకు ఎందుకు అనిపించింది? ఏం చూసారు మీరు? అంటే వెళ్తే మంచి పొజిషన్ వచ్చేదేమో, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఈ రోజు కూడా భగవంతుడి దయ వల్ల నేను మంచి పొజిషన్లో ఉన్నాను. జగనన్న ఆశీస్సులతో, దేవుడి దయతో నేను మంచి పొజిషన్లో ఉన్నాను. నన్ను జగనన్న గుర్తించి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా ఈ టైంలో నన్ను ప్రకటించారంటే అందరూ తెలిసిన విషయమే. జగనన్న నాకు ఒక రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో, ఆయన తనయుడు, ఆయనకి మేము ముఖ్యమంత్రి చేసుకోవాలి, రాజశేఖర రెడ్డి గారు మా ఒక ముస్లిం మైనార్టీలకి మాకు 4% రిజర్వేషన్ ఇచ్చారు, ముస్లిం మైనార్టీలకి పెద్దపీట వేశారు. ఆయన ఏదున్నా సరే ఆ రోజుల్లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముస్లిమ్స్కి అండగా ఉన్నారు. ఆ ఒక్క రీతే ఈరోజు జగనన్న ఆయన తనయుడిగా ఆయనతో నేను నడవాలి,
మా జగనన్నతోనే ఉండాలని చెప్పేసి ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే కూటమిలో భాగంగా బీజేపీకి సీట్ వచ్చింది. బీజేపీ అజెండా ఏంటంటే ఆ 4% రిజర్వేషన్ అంటే మతతత్వ రిజర్వేషన్స్కి మేము అననుకూలం అని చెప్పేసి బీజేపీ పార్టీ చెప్తుంది. అదే విషయాన్ని ఇక్కడ కిషన్ రెడ్డి కూడా పక్క స్టేట్లో తెలంగాణలో చెప్పారు. ఇప్పుడు పురంధేశ్వరి గారు ఇంకేం మాట్లాడలేదు. బట్ చంద్రబాబు నాయుడు కూడా వచ్చి ఇంతవరకు ఏం మాట్లాడలేదు కూటమిలో నేతలు దీని మీద. అంటే కానీ భయాందోళనలు అయితే కనిపిస్తున్నాయి. ఈ 4% రిజర్వేషన్ వాళ్ళకి ఓటేస్తే తీసేస్తారేమోనని. ఇక్కడ పర్టికులర్గా మీ నియోజకవర్గంలో చూస్తే 19% ముస్లిం ఓట్స్ ఇక్కడ ఉన్నాయి. సో మీరు ఎలా దీని మీద స్పందిస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి ఒప్పుకునే అవసరంలా. ఆయన ఏమి అన్నీ తెలిసే ముస్లిమ్స్ మైనార్టీలకి అణగదొక్కింది ఎవరంటే చంద్రబాబు నాయుడు. నారా హమారా అని గుంటూరు మహాసభలో ముస్లిం మైనార్టీ పిల్లలు వెళ్ళి వాళ్ళ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని పట్టించుకోండి అని చెప్పి అడిగినందుకే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద దేశద్రోహులుగా చిత్రీకరించి వాళ్ళకి జైలు పంపడం జరిగింది. మరి ఏ ఒక్క మైనార్టీ మంత్రి లేకుండా, మైనార్టీ సంక్షేమానికే మైనార్టీ మంత్రి లేకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. మరి ఆయన ఆ రోజుల్లో ఆయన హయాంలో ఒక మంత్రి లేడు, ఒక ఎమ్మెల్యే లేడు, లేకుండా ఆయన క్యాబినెట్లో ఒక మంత్రి లేకుండా కేవలం ముస్లిమ్స్కి ఓటు బ్యాంక్ కింద వాడుకున్న చంద్రబాబు నాయుడు మైనారిటీల హక్కుల్ని పరిరక్షిస్తాను భవిష్యత్తులో అని చెప్పేసి ఈ మధ్యకాలంలో అంటే రంజాన్ సమయంలో అండ్ రంజాన్ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కూడా చెప్పిన విషయం. మీరు ఎలా కాదంటారు దాన్ని? మైనార్టీ హక్కుల్ని పరిరక్షించే వాళ్ళు ఈరోజు ఎన్ని సీట్లు ఇచ్చారు చెప్పండి? మైనార్టీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు 7 సీట్లు ఇచ్చారు. గతంలో 5 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ పెంచుకుంటూ వెళ్తున్నారు. కానీ మైనార్టీలకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు, మైనార్టీ సంక్షేమ మంత్రి ఇచ్చారు, అలాగే మైనార్టీలకి 5గురికి ఎమ్మెల్యేలు ఇచ్చారు పోయినసారి. అలాగే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నాకు చైర్మన్ ఇచ్చారు, ఉర్దూ అకాడమీ చైర్మన్, వక్ఫ్ బోర్డ్ చైర్మన్, అందరికీ చైర్మన్లుగా డైరెక్టర్లుగా ఒక ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం అంటే మైనార్టీకి మాటలు కాదు కదా. మరి అంజద్ బాషా గారికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు, ఎమ్మెల్సీలు ఇచ్చారు. మరి ఇంత పెద్దపీట వేసి ముస్లిం మైనార్టీలకు అండగా నిలబడిన నాయకుడు ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. అలాగే ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్ చేశారు. ఎవరైతే మీరేమో ఇన్ని చెప్తున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి ముస్లింస్కి అన్యాయం చేశారు, వాళ్ళని ఒక ఓట్ బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారు అనేది చంద్రబాబు నాయుడు విమర్శ. వాళ్ళ దగ్గర పచ్చ మీడియా ఉంది. వాటి మీద రాతలు రాసుకొని వాళ్ళు ఏదనుకుంటే అది రాసేసుకొని రాత్రి వాళ్ళు మేము చేయలేదని చెప్పరు కదండి. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద కావాలని చెప్పేసి అపాండాలు వేస్తున్నారు. వాళ్ళు చేసిన ఏదైనా చెప్పండి. వాళ్ళ క్యాబినెట్లో ఒక మంత్రి కనిపించాడా ముస్లిం మైనార్టీ మంత్రి? అసలు ఇప్పుడు 2019 విషయం కాదు, 2024లో ఎంతమంది టికెట్లు ఇచ్చారు చెప్పండి? కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం పెట్టుకొని ఈ యొక్క కూటమి తయారైపోయి ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఆదరాభిమానం, ప్రజాభిమానం చూసి ఓర్వలేకే ఏదో ఓటు బ్యాంక్ కింద వాడుకున్నారండి. ఓటు బ్యాంక్ కింద వాడుకోవడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఓటుని విలువ తెలియజేశారు. ప్రజలకి ఓటు విలువని తెలియజేశారు. గతంలో కూడా ఇదే ప్రభుత్వం, గతంలో ఇంకా 2 రాష్ట్రాలు కలిసి ఉన్నాయి. 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఎంత అసలు రెవెన్యూ ఉండేది. మరి ఈరోజు డివైడ్ అయిపోయిన తర్వాత జగనన్న అన్ని సంక్షేమ పథకాలు కానివ్వండి, లేకపోతే ఏదైనా సంక్షేమ పథకం ఆగిందా? కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు ఆదుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఏ ఒక్క పథకం ఆగకుండా. మరి ఇదే కరోనా కష్టకాలంలో తెలంగాణలో తలదాచుకున్నారు చంద్రబాబు నాయుడు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్. మరి ఈరోజు వచ్చేసి ఆయన ముస్లిమ్స్కి ఓటు బ్యాంక్ కింద వాడుకుంటున్నారు. ఇవాళ మేము అది చేసేస్తాం ఇది చేసేస్తాం అని చెప్తున్నారు. మీరు కూడా దత్తపుత్రుడే అంటున్నారు. మీ దాంట్లో కూడా దాదాపు 10% ఓట్స్ ఉన్నాయి. అక్కడ విమర్శిస్తే పడవేమో చూసుకోండి. ఉండే లేదని నేను చెప్పడం లేదు. కాకపోతే ఏంటంటే కేవలం చంద్రబాబు పల్లకి మోయడానికే పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారు. ఏ రోజైనా ఏ విషయంలో ఆయన ప్రశ్నించాడా? నేను ప్రశ్నించడానికే వచ్చానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఏ రోజైనా ప్రశ్నించారా? రాజధాని రైతులు భూముల కోసమైనా ప్రశ్నించారా? లేకపోతే ముస్లిం మైనార్టీలకి మీరు చేస్తున్న అన్యాయాల గురించి ప్రశ్నించారా? దేని మీద? రాజధాని గురించి ప్రశ్నించారా? పోలవరం గురించి మేము చెప్పడం కాదు, మోడీ గారే చెప్పారు స్వయంగా, పోలవరాన్ని చంద్రబాబు నాయుడు ఏటీఎం లాగా వాడుకుంటున్నాడని చెప్పేసి. ఏ రోజైనా ఏ సమస్యల మీద ప్రశ్నించారా? ప్రశ్నించకపోగా
భారతదేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా కరోనా వచ్చి ప్రజలు అరిచేతిలో ప్రాణాలు పెట్టుకుని తిరుగుతున్న సమయంలో కూడా ఏ ఒక్క నాయకుడు వచ్చి ప్రజలకి భరోసానివ్వాల, ఒక ధైర్యాన్ని ఇవ్వాల. వాళ్ళ ప్రాణాల కోసం భయపడిన వాడు ప్రజల కోసం ఏం చేస్తారండి? తెలంగాణలో తలదాచుకున్నారు వాళ్ళు. మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కాడ నుంచి పెద్ద మంత్రులు, నాయకులు, సీఎం గారు మొత్తం వ్యవస్థ పనిచేసింది. ప్రజలకి అన్ని విధాలుగా ఆదుకున్నారు. ముఖ్యంగా జగనన్న పెట్టిన మన వాలంటీర్స్ వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల్లో నిత్యం ఉంటూ వాళ్ళకి ఆక్సిజన్ కానివ్వండి, లేకపోతే బెడ్లు కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఎన్ని వసతులు కల్పించారు. ప్రజలు ఇచ్చిన 5 సంవత్సరాల పాలనలో 2 సంవత్సరాలు కరోనాలో తీసేస్తే 3 సంవత్సరాల్లో జగనన్న ప్రజల ఆదరాభిమానాలు పొందారు. ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన సంక్షేమ పథకాలు, ఆయన అభివృద్ధి మీ అందరికీ తెలిసిన విషయమే. కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అండుకో వీళ్ళందరూ కలిసి ఈ యొక్క డ్రామాలు ఆడుతున్నారు. కానీ ప్రజలు చెప్పండి ఏం చేశారో ఏం చేయలేదో. వీళ్ళు చెప్పడం ఏంటి? వీళ్ళు ఎంతసేపటికి ఏం చెప్తారు? కావాలనే ఏదో చెప్తుంటారు. ఇక్కడ పోతిన మహేష్ జనసేన నుంచి ఇక్కడికి వచ్చేసారు, అంటే వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. గతంలో ఆయనకి దాదాపు 28,000 ఓట్లు లాస్ట్ ఎలక్షన్స్లో సుమారు వచ్చినాయి. సో అది ఇప్పుడు మీకు ఎంతవరకు లాభిస్తుంది ఈ నియోజకవర్గంలో? ఇప్పుడు ఆయన మీరు కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఎలా ఉన్నాయి? మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్స్ ఎలా ఉన్నాయి? ఆ ఓట్ బ్యాంక్ మీ వైపు ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఆల్రెడీ వాళ్ళ నగరాల సోదరులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నగరాల్లో అమ్మవారి చైర్మన్ ఇవ్వడం జరిగింది. అలాగే విజయవాడ ప్రథమ పౌరాలుగా నగరాల్లో ఉన్న మా సోదరి రాయన భాగ్యలక్ష్మి గారికి ఇవ్వడం జరిగింది. అలాగే నగరాల్లో శ్రీశైలంలో ఒక స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది కమ్యూనిటీ హాల్ కోసం. అలాగే ఏదైతే నగరాల్లో డైరెక్టర్లు ఉన్నారు, చైర్మన్లు ఉన్నారు, మరి నగరాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. అలాగే ఏదైతే పోతిన మహేష్ గారు మా పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన వైపు ఉన్న పరిచయాలు కానివ్వండి, ఆయన వైపు ఉన్న కమ్యూనిటీలో ఉన్న ప్రజలు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్గా ఉంటారు. తప్పకుండా పోతిన మహేష్ గారు రావడం కూడా మా పార్టీకి మంచి అవకాశం. ఆయన వైపు ఉన్న ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉంటారు. ఇక్కడ చాలా వరకు విమర్శలు ఉన్నాయి, ఇంకా చాలా వర్క్స్ జరగాల్సి ఉంది, జరగలేదని. అఫ్కోర్స్ ఈ నియోజకవర్గంలో చాలా వర్కే జరిగింది, అంటే ఈ హైవే కావచ్చు, లేకపోతే ఈ బ్యారేజ్ కావచ్చు, అంటే కొన్ని వర్క్స్ జరిగినాయి, ఇంకా కూడా పెండింగ్ ఉన్నాయి. ఈ రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్, తర్వాత డ్రైనేజ్కి సంబంధించిన సమస్యలు, ముఖ్యంగా మంచినీటి సమస్య, వాటర్ సమస్య ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఈ ఎలక్షన్లో ఏం చెప్పెళ్తారు? ఎప్పుడో 40-50 సంవత్సరాల క్రితం వేసిన వాటర్ పైప్ లైన్స్ అవన్నీ మార్చుకుంటూ వస్తున్నారు. అలాగే టీపీ రోడ్డు ఉంది, టీపీ రోడ్డు, గణపతిరావు రోడ్డు, చిన్నపాటి వర్షానికే మొత్తం రోడ్లన్నీ జలమయం అయిపోయి మరి ఈరోజు 5-6 కోట్ల రూపాయలతో ఆ రోడ్లు వేయడం జరిగింది. అభివృద్ధి జరుగుతుంది. నేను చెప్పాను కదా ఇందాక మీకు, 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు ఎవరైనా ఇంట్లోంచి బయటకు రాగలిగారా? 3 సంవత్సరాల పాలన, 3 సంవత్సరాల పాలనలో 14 సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల్లో చేసి చూపించారు. మళ్ళీ వీళ్ళు ఏదో కావాలని చెప్పేసి చెప్తున్నారు. మాయా జన్మభూమి కమిటీలు, మాయా హామీలు. ఇప్పుడు 2014-2019 మధ్యకాలంలో ఉంది టీడీపీ ప్రభుత్వం, అందులోనూ ఇది రాజధాని కూడా, అమరావతిలో భాగం. సో మీరు చెప్తున్నారు మీరు వచ్చాక చేశామని, మరి ఆ రోజు ఏమో అభివృద్ధి జరగలేదా? ఏం జరిగింది అభివృద్ధి మీరే చెప్పండి. ఏం జరిగింది అభివృద్ధి? నీరు గారిపోయి రాజధాని కట్టారు. నీరు గారిపోయి చిన్నపాటి వర్షానికే మొత్తం నీరు గారిపోయిన రాజధాని. కేవలం రాజధాని పేరుని అడ్డు పెట్టుకొని రైతుల దగ్గర భూమి లాక్కొని రాజధాని కట్టాలంటే హైదరాబాద్లో కూడా కేసీఆర్ గారు కట్టారు రాజధాని. ఈయనలాగా 100 ఎకరాలు కబ్జాలు చేసుకొని చేయలేదుగా. రాజధాని కేసీఆర్ కట్టలేదు అక్కడ. రాజధాని కేసీఆర్ ఎక్కడ కట్టారు అక్కడ? మొన్న ఆయన హయాంలో జరిగింది కదా, ఆయన హయాంలో జరిగింది కదా, మొన్న నూతనంగా కట్టింది. అలాగే ఎంత సెక్రటరియట్ మరి ఈయన కావాలని చెప్పేసి ఎకరాల భూములు మళ్ళీ బినామీ పేర్ల మీద పెట్టేసి అందరూ రాష్ట్ర ప్రజలన్నీ గమనిస్తున్నారు కదా. మరి అక్కడ పేదలకి ఇల్లు ఇస్తుంటే కూడా అడ్డుపడిపోయి మళ్ళీ ఆయనకి కోర్టులో కూడా వేయడం జరిగింది.
మరి ఇప్పుడు మీ నియోజకవర్గం చాలా ఆసక్తిగా మారింది సుజనా చౌదరి రావడంతో, మీరేమంటారు? సుజనా చౌదరి అయితే అయి ఉండొచ్చండి. ఆయన ప్రజల్లో లేని మనిషి. ఆయన ప్రజాక్షేత్రంలో ఎప్పుడైనా ఒక ఓటు ద్వారా ఆయన ఏమైనా గెలిచిన వ్యక్తి, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక కార్పొరేటర్ కానీ, ఒక ఎంపీ కానీ ఏమైనా గెలిచిన వ్యక్తి కాదు. కేంద్ర మంత్రి అయితే అయి ఉండొచ్చు, ఒక ఎంపీ రాజ్యసభ సభ్యుడైతే అయి ఉండొచ్చు. కానీ ప్రజల్లో కావాలి, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని ఉండాలి. ఎలాగైనా గెలవడానికి డబ్బుల్ని ఇక్కడ వెదజల్లుతారు అనేది కూడా గెలవడానికి ప్రయత్నిస్తున్నారు అనేది కనిపిస్తుంది. మీరు దీని మీద ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? గతంలో కూడా చాలామంది బాగా బడాబాబులు ఇక్కడికి వచ్చారు. ఇది వైఎస్ఆర్సీపీ అడ్డా. ఇది పశ్చిమ నియోజకవర్గం అంటేనే వైఎస్ఆర్సీపీ అడ్డా. ఇది ఇక్కడ అన్ని కులాల వాళ్ళు సుఖ సంతోషాలతో ఒక అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉండే నియోజకవర్గం ఇది. అంతేగాని ఆయన ఏదో డబ్బు చెల్లేసి, లేకపోతే నేను అందరినీ కొనేస్తాను, నేను ఏదో గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నేను మొత్తం సింగపూర్ చేసేస్తాను, మలేషియా చేసేస్తానని. ఇప్పుడు ఈయన కొత్తగా మొదలుపెట్టాడు. ఆయన దగ్గర ఫోటో స్టాట్ తీసుకొని నేను మొత్తం నియోజకవర్గం మొత్తం నేను సింగపూర్ చేసేస్తానంటున్నారు, డెవలప్ చేసేస్తానంటున్నారు. ఏం చేసేస్తారు డెవలప్? ఇక్కడ సుజనా చౌదరి గారి ఫేస్ ఎవరికైనా తెలుసా? సుజనా చౌదరి గారి ఫేసే తెలీదు. టీవీల్లో లేకపోతే ఫోటోలు చూడడమే, పేపర్లో ఫోటో చూడడమే. కానీ అది కూడా ఆయన కేసులు వచ్చిన తర్వాత ఎక్కువ మందికి ఆయన బాగా పరిచయం అయ్యారు. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని ఇన్ని చేశారని చెప్పేసి. ముందు జనాలకి ఏం చేస్తారో తర్వాత సంగతి. ముందు ఆయన బ్యాంకులు తీసుకున్న రుణాల గురించి మాట్లాడమని చెప్పండి, అవి తీర్చమని చెప్పండి. ఇప్పుడు నిన్న ఆయన నామినేషన్ వేయంగానే వెంటనే 562 కోట్ల రూపాయలు స్కామ్ బయటపడింది. ఇక్కడ సింగపూర్ చేయడానికి అవసరం. ఇక్కడ ప్రశాంతంగా ఉన్నారు అందరూ. పేదవాళ్ళు జగనన్న పాలనలో ఎవరైతే కొండ ప్రాంతం ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. 40-50 సంవత్సరాల నుంచి ఏ ఒక్కళ్ళు కూడా ఆదుకోలా. మాకు ఇళ్ల పట్టాలు ఇవ్వండి అని చెప్తే జగనన్న వచ్చిన తర్వాత ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మళ్ళీ ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. మేము అధికారంలో రాగానే వెంటనే ఆ ఇళ్ల పట్టాలు కూడా కంటిన్యూ చేస్తాం. అలాగే టిడ్కో ఇల్లులు ఉన్నాయి. దానికి ఎంతోమంది పేదలు దాచుకున్న డబ్బులు వడ్డీలు తీసుకొచ్చి కట్టారు చంద్రబాబు నాయుడికి. ఆ డబ్బులు కూడా దాచుకోండి అనే విధానంతో చంద్రబాబు నాయుడు గారి పాలన జరిగింది. మళ్ళీ ఆ టిడ్కో ఇల్లు కూడా జగనన్న హయాంలో మళ్ళీ వాళ్ళకి టిడ్కో ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని ఇల్లులు పెండింగ్ ఉన్నాయి, అవి కూడా ఇస్తున్నాం. తర్వాత జగనన్న కాలనీలు కడుతున్నాం. పేదవాడి సొంత ఇంటి కళను నెరవేర్చిన నాయకుడు ఎవరున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు ఓటు బ్యాంక్ కింద వాడుకున్నారు. ప్రజలకి వాడుకొని జగనన్న మీద కావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. కుప్పం నుంచి విజయవాడ వరకు మొత్తం మేమంతా సిద్ధం, చాలా ప్రశాంతంగా జరిగిపోయింది. విజయవాడలోకి రాగానే చాలా రచ్చ, జగన్ గారి మీద దాడి జరిగింది. సో ఇక్కడ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరేమంటారు దాని మీద? అది కూడా బోండా ఉమా మనుషులు చేశారనే వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. ఇప్పుడు A1 A2 కూడా ఇది చేస్తున్నారు, ఎంక్వైరీలు చేస్తున్నారు. ఈ జగనన్నకి వస్తున్న ఆదరణ చూసి, ప్రజాదరణ చూసి ఓర్వలేక నేను ఎక్కడైతే ఓడిపోతున్నాను, నేను మా పార్టీ రావట్లేదు అని చెప్పేసి కావాలని చెప్పేసి చేసిన పన్నాగం ఇది. అలాగే చంద్రబాబు నాయుడే అందరినీ రెచ్చగొడుతున్నాడు. వైసీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద రాళ్ల దాడి చేయండి అని చెప్తున్నాడు. ఒక పక్కన పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, జగన్ నిన్ను తొక్కేస్తా, పాతాళానికి నొక్కేస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. వాళ్ళ చంద్రబాబు తనయుడేమో నేను రెడ్ బుక్లో డైరీలో రాసుకున్నాను అంటున్నాడు. ఎవరు ఎంత బాగా తిరగబడి వాళ్ళ మీద గొడవలకు వెళ్తారో, ఎవరు ఎన్ని కేసులు పెట్టించుకుంటారో వాళ్ళందరికీ నేను మంచి పదవులు ఇస్తానని రెచ్చగొడుతున్నారు. వీళ్ళ ప్రజల్ని బాగు చేసేది చెప్పండి? వీళ్ళ ప్రజల్ని మంచి చేకూర్చేది? కావాలని చెప్పి ల్యాండ్ ఆర్డర్ని ఉల్లంఘిస్తూ వాళ్ళు రెచ్చగొడుతున్నారు. ప్రజలకి రెచ్చగొట్టి ఈరోజు మొన్న జగనన్న మీద దాడి చేయడం కావాలని చెప్పేసి మన బోండా అనుచరులే అని చెప్పేసి మొత్తం నిర్ధారణ అయింది. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. తప్పకుండా వాళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి. మీరున్నారా ఆ రోజు? నేనున్నాను, బస్సు మీద. ఎలా జరిగింది? చాలా కంగారు పడిపోయాం మేము అందరూ. ఏమైంది అసలు జగనన్నకి ఏంటి అని చెప్పేసి అందరూ, నేను కాదు బస్సు మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా భయపడిపోయాం మేము. అసలు ఏమైంది అని చెప్పేసి. ఎప్పుడైతే దెబ్బ తగిలిందో ఆయన ఇలాగా బ్లడ్ కారిపోవడం, ఇలా కుప్పకొలిపోవడం, తర్వాత అదే మళ్ళీ పక్కనున్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి కంటికి తగలడం. చాలా అదృష్టం. అసలు
ఇద్దరు కూడా చాలా అదృష్టం. అదే అప్పుడు కూడా చాలా మంది అన్నారు తర్వాత అది ఈ పక్కకో కంటికో ఎక్కడో తగిలినా ఏమయ్యేది అని చెప్పేసి ఇలాంటివన్నీ వచ్చినాయి, ఒక భయాందోళనకు గురయ్యారు. అవును, చాలా అసలు మేమైతే భయపడిపోయాం. చాలా అదృష్టం అది, దేవుడి దయ వల్ల తగలడం వల్ల మనం చాలా లక్. అది అక్కడ తగిలి ఇదవడం, అదే ఇటువైపు తగిలి ఉంటే ఏంటి పరిస్థితి అని చెప్పండి. కావాలని పన్నాగంతో దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ప్రజాదరణ చూసి ఓర్వలేక చేసిన పనే. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి కేసినేని నాని ఇప్పుడు ఇక్కడ వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు, అటువైపునేమో టీడీపీ నుంచి వైసీపీ చిన్ని చేస్తున్నారు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఈ క్లాష్ ఈ అసెంబ్లీ నియోజకవర్గాల మీద ఏమన్నా పడుతుందంటారా? ఏం లేదండి, ఇంకా నాని గారు రావడం మాకు చాలా పార్టీకి బలం చేకూరే విధంగా. నాని గారు రావడం వల్ల మాకు ఎవరైతే టీడీపీ ఓట్ బ్యాంక్ ఉందో అది మాకు కలిసి వచ్చింది. నాని గారు మంచి మెజార్టీతో గెలుస్తారు. టీడీపీ ఓట్ బ్యాంక్ కలిసి వచ్చింది, జనసేన ఓట్ బ్యాంక్ కూడా మీ నియోజకవర్గంలో కలిసి వచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దేవుడి దయ వల్ల నేను భారీ మెజార్టీతో అంటే గెలుస్తాను. చాలా ప్రిడిక్షన్స్ నడుస్తున్నాయి, అంటే నాని ఇప్పుడు 1 lakh మెజారిటీ అని, మెజారిటీ మీద ఎక్కువ బెట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి. నాని ఏ మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? 1,00,000 ఓట్ల పైన మెజార్టీ మీద వస్తుంది అనుకుంటున్నాను. ఓకే, ఈ నియోజకవర్గంలో ఈ ఎలక్షన్స్కి మీ ఏ ఎజెండాతో వెళ్ళబోతున్నారు? ఏంటి మీ ఎజెండా, ఏంటి ఏం చెప్తారు జనాలకి? ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో ఆ పెండింగ్ పనులన్నీ కంప్లీట్. ఏమేమి ఉన్నాయి పెండింగ్ పనులు? రోడ్లు కానివ్వండి, చిన్న చిన్న చాలా వరకు అభివృద్ధి చేసాం మేము. ఏదైనా ఇంకా కొన్ని ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చిన కాడ నుంచి ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తాం. తర్వాత ఒక ఇళ్ల పట్టాలు కొంతమందికే ఇవ్వడం జరిగింది, కొండ ప్రాంతంలో నివసించే వారికి. ఆ ఇళ్ల పట్టాలు అందరికీ అందజేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి అందజేసే విధంగా ముందుకెళ్తాం. తర్వాత టిడ్కో ఇల్లులు ఉన్నాయి, అవి కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చే విధంగా. తర్వాత అన్నీ ఏదైనా డ్రైనేజ్ సమస్య కానివ్వండి, వాటర్ పైప్ లైన్ కానివ్వండి, అవన్నీ మెరుగుపరుచుకొని ముందుకెళ్తాను. స్థానికుడిని. మీరు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసినప్పుడు మీకు ఎలాంటి సమస్యలు కనిపించినాయి ఈ నియోజకవర్గంలో? చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మేడం, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. జగనన్న మాకు అన్ని విధాలు ఆదుకున్నారు. మా ఇంట్లో సంక్షేమ పథకాలు వచ్చినాయి. ఏదో ఒక పథకం, ఒక అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, ఆసరా కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, ఏదో వెళ్ళినప్పుడల్లా మా పిల్లోడికి అమ్మఒడి పడిందయ్యా, ఆ జగనన్న ఇచ్చిన ఆ అమ్మఒడి ద్వారా మా పిల్లల్ని చదివించుకుంటున్నాం. స్కూల్స్లో కూడా మంచి విద్య చెప్తున్నారు, ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు, అలాగే మంచి భోజనం పెడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు చాలా హ్యాపీగా వాళ్ళే ముందు వచ్చి మేము కొండ ప్రాంతం పైకి వెళ్ళి అడుగుతుంటే, ఎందుకయ్యా మీరు అనవసరం వస్తున్నారు, మేము వేసేది జగనన్నకే ఓట్లు, తప్పకుండా మేము జగనన్నకే వేస్తామయ్యా, ఫ్యాన్ గుర్తుకే వేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. చాలా హ్యాపీగా వెళ్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఆసిఫ్ గారు, చాలా విషయాలు చెప్పారు. మనం ఈ నియోజకవర్గంలో తీసుకుంటే సుజనా చౌదరికి బీజేపీ నుంచి ఇక్కడ పోటీకి టికెట్ ఇచ్చినప్పుడు రాజకీయం తెలిసిన ప్రతి ఒక్కళ్ళు అనుకున్న విషయం ఏంటంటే అసలు కూటమిలో భాగంగా ఈ సీట్ బీజేపీకి ఎందుకు ఇచ్చారు అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఎందుకంటే ఇక్కడ దాదాపు 18 to 20% ఇక్కడ మైనారిటీస్ ఎక్కువ ఉన్నారు. తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ ఈ వర్గాలన్నీ కూడా కలిపి ఇంకొక 45% ఉన్నారు. దాదాపు 55 నుంచి 60% ఈ వర్గాలే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ టీడీపీ వాళ్ళు కూడా చాలామంది పోటీ చేశారు. బట్ బీజేపీ నుంచి సీట్ ఇవ్వడం అనేది ఇప్పుడు ఈ నియోజకవర్గానికి ప్రత్యేకంగా పోతిన మహేష్ రావడం కానీ, కేసినేని నాని టీడీపీ నుంచి రావడం కానీ, ఎట్ ద సేమ్ టైం టీడీపీ నుంచి 4 క్యాండిడేట్స్ ఇక్కడ పోటీ చేశారు. వాళ్ళెవ్వరికీ కాకుండా ఇక్కడ బీజేపీకి సీట్ ఇవ్వడం అనేది ఈ నియోజకవర్గంలో వైసీపీకి కలిసి వచ్చే అంశంగా మనం చెప్పుకోవచ్చు.